నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. వేణు దీప్తిని తీసుకొని రాజోల్ పట్టణంలో వెంకటరమణ ఇన్స్టిట్యూట్లో టైలరింగ్ కోర్సు నేర్చుకోవడం కోసం, దాని ద్వారా గవర్నమెంట్ జాబ్ వస్తుందనే నమ్మకంతో చేర్పిస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన స్వగ్రామానికి వెళ్తారు. అక్కడ ఎవరూ ఏమీ పెద్దగా స్పందించరు. డిగ్రీ ఫైనల్ పరీక్షలు దగ్గర పడుతుండటంలో నగరానికి వస్తాడు వేణు. ఫిబ్రవరి 1976లో పరీక్షలు సమీపిస్తున్నాయి. చదువు సక్రమంగా సాగడం లేదు. మిత్రుడు సిద్ధారెడ్డితో చదవడమా లేక స్వగ్రామానికి వెళ్ళి చదవడమా, ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాడు. అతని పరిస్థితులన్నీ అనిశ్చితంగా ఉన్నాయి. గాలికి పెట్టిన దీపం వలె రెపరెపలాడుతున్నాయి. ఇదే విధంగా జరిగితే డిగ్రీ పరీక్షలు రాయడం కష్టమనిపించింది వేణుకు. ఇంతలో కాలం వేణుకు మరో పరీక్ష పెట్టింది. మిత్రుడు సూర్యనారాయణకు పెళ్లి కుదిరింది. స్వగ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. 15 రోజులు ప్రత్యేక సెలవులు పెట్టాడు. అప్పుడు వేణుకు భోజనం సమస్యగా మారింది. యాకత్పుర వికలాంగుల శరణాలయంలో సీటు లేదు. హోటల్లో తింటూ గడిపే ఆర్థిక స్తోమత లేదు. వంటకు అవకాశమూ లేదు. మరోవైపు పరీక్షలు సమీపిస్తున్నాయి. సుదీర్ఘంగా ఆలోచించాడు. స్వగ్రామంలో కూడా పరీక్షల స్థాయికి తగినట్లు చదివేవారు ఉండరు. పైగా విషయాన్ని 4 సార్లు చదవడం కన్నా ఒక్కసారి మిత్రులతో చర్చించడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. స్వగ్రామంలో అది సాధ్యం కాదు. తనతో పాటు డిగ్రీ చేసే విద్యార్థులు ఆ ఊళ్ళో ఎవరూ లేరు. అందువలన అతని ముందున్న ఏకైక మార్గం దీప్తిని శిక్షణ నుండి తీసుకొని రావాలి. ఆమె శిక్షణ కన్నా ప్రస్తుతం తన డిగ్రీ పరీక్షలు ముఖ్యమనిపించింది. ట్రైనింగ్ సగం వరకు వచ్చింది. దాదాపు 60-70% దీప్తి నేర్చుకుంది. ఇక ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఇక్కడ కూడా మహిళా మండలి కేంద్రాలలో కొంత డబ్బు కట్టి నేర్చుకోవచ్చు. పరీక్షలు కూడా హైదరాబాద్ సెంటర్లో రాయొచ్చు కనుక తీసుకురావడం వలన నష్టం కన్నా లాభమే ఎక్కువ. ఆమె నుండి దూరంగా ఉండడం కూడా వేణుకు బాధగానే ఉంది. ఆమెను రాజోల్లో విడిచి వచ్చి 3 నెలలు కావస్తున్నది. దీనివలన తన లక్ష్యానికి విఘాతం కలగదు కదా అనిపించింది క్షణకాలం. కానీ దీప్తిని చూడాలన్న బలీయమైన కోరిక ఆ సందేహాలను అన్నింటినీ బయటికి నెట్టివేశాయి. ఫలానా తేదీన వస్తానని దీప్తికి ఉత్తరం రాశాడు. దాని ప్రకారం నాంపల్లి హైదరాబాద్లో మిత్రుని సహాయంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాడు. ఆ ట్రైన్ నర్సాపూర్ వరకు వెళ్తుంది కనుక అక్కడి వరకు కూర్చున్న చోటు నుండి లేవలేకపోయినా పర్వాలేదు. టిఫిన్లు, టీ, కాఫీలు అమ్మేవారు తన వద్దకే వస్తారు. తిండి సమస్య లేదు. మూత్ర విసర్జనకు మాత్రమే అప్పుడప్పుడు వెళ్ళాలి. అది పెద్ద సమస్యే. రాత్రి 12 గంటలు కావస్తున్నది. విజయవాడ దగ్గర పడుతున్నది. మూత్ర బాధ తీవ్రంగా మారుతున్నది. తనకు చూపులేని లోటు గుర్తుకు వస్తున్నది. లేవాలనిపిస్తున్నది. అడుగులు ఎట్లా వేయాలో తెలియడం లేదు. మూత్ర బాధను భరించలేక తన పక్కన కూర్చున్న వ్యక్తి సహాయం అడిగాడు. అతడు కొంతసేపు సందేహించి మానవత్వాన్ని మేల్కొల్పి టాయిలెట్ రూమ్కు జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. మళ్ళీ తీసుకొచ్చాడు. అప్పుడు అతడు వేణుకు ప్రత్యక్ష దైవం, కరుణా సముద్రుడు, రాముని కన్నా గొప్పవాడు. తన మనసులోనే అతనిని కీర్తించుకున్నాడు. ఇక గమ్యం చేరే వరకు కాఫీలు, టీలు ఎక్కువగా తాగకూడదని నిర్ణయించుకున్నాడు. విజయవాడ చేరింది రైలు. అరగంట తర్వాత బయలుదేరింది. ఉదయం 7-8 గంటలకు నర్సాపూర్ చేరింది ఎక్స్ప్రెస్. ఇక వేణుకు అసలైన ప్రయాణం మొదలైంది. స్టేషన్ నుండి బయటకు, అక్కడి నుండి రిక్షా స్టాండుకు, తిరిగి అక్కడి నుండి వశిష్ఠ గోదావరికి, తర్వాత బోటు ప్రయాణం, పిమ్మట బస్సు, అప్పుడు గమ్యస్థానమైన రాజోలు చేరిక. ఇన్ని గండాలను దాటుకుంటూ మాంత్రికుని ప్రాణం చిలుకలో ఉన్నట్లు దానిని సాధించడం కోసం రాకుమారుడు బయలుదేరినట్టు తాను కూడా దీప్తి కోసం రాజోలు చేరక తప్పదనుకున్నాడు వేణు. అడుగడుగునా తన సమీపం నుండి వెళ్ళేవారిని అడిగాడు. స్టేషన్ బయట రిక్షావాలా తనకు డబ్బులు వస్తాయి కనుక వేణు చేయి పట్టుకొని తీసుకువెళ్ళి తన రిక్షాలో కూర్చుండబెట్టుకున్నాడు.
రిక్షా దిగగానే బల్లకట్టువాడు కూడా డబ్బు మాయ వలన వేణుకు మానవతా సహాయం చేశాడు. అప్పుడు అనిపించింది వేణుకు సహాయపడడంలో కూడా లాభ నష్టాలుంటాయని, బయటకు కనిపించే మానవత్వంలో కూడా స్వలాభాపేక్ష ఉంటుందని. ఏదేమైనా వారి సహాయం వేణు ప్రయాణంలో కీలకమైంది. బల్లకట్టువాడు బస్టాండ్ వరకు తీసుకువెళ్ళాడు. బస్సు రాగానే కండక్టర్ రాజోల్ రాజోల్ అని అరవగానే ఆ బస్ ఎక్కాడు వేణు. మధ్యాహ్నం 11 గంటలకు రాజోల్కు సుఖంగా చేరుకున్నాడు. ఒంటరి ప్రయాణం ఒక సాహస యాత్ర వలె రాజోల్ చేరికి ఒక గొప్ప విజయం వలె వేణు కనిపించింది. తనకి ప్రయాణంలో ఎన్నెన్ని మానవతా చేతులు సహకరించాయో ఒక్కోసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇట్టివారిని పరీక్షించుట కొరకే సృష్టికర్త వికలాంగులను సృష్టించాడేమోననుకున్నాడు వేణు. వేణు కోసమే శిక్షణా కేంద్రపు గవాక్షాలు వీక్షిస్తున్నాయి. దీప్తి వేణు బస్సు దిగిన 10 నిమిషాలకు అక్కడికి చేరుకుంది. అది అతనికి మరపురాని మధురానుభూతి. ఆమె నునువెచ్చని హస్తస్పర్శ అంతులేని పారవశ్యాన్ని కలిగించింది. ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తూ మనసారా మాట్లాడుకున్నారు. తర్వాత శిక్షణా కేంద్రానికి వెళ్ళి రమణ మాస్టర్ను కలుసుకొని తన కష్టాలను, డిగ్రీ పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించాడు వేణు. మాస్టర్ అర్థం చేసుకున్నాడు. పూర్తి శిక్షణా కాలం 6 మాసాలు. దీప్తి ఆ కేంద్రంలో శిక్షణ పొందినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రాక్టికల్ రికార్డులను పూర్తి చేసి మరునాడు ఇస్తానని హామీ ఇచ్చాడు. మాస్టర్ అవగాహన, ఆదరణ వేణుకు ఆనందాన్ని కలిగించాయి. ఆ రోజు వేణు దీప్తి రాజోల్లోనే ఉండిపోయాడు. దీప్తి ఉండే అద్దె గదికి వెళ్ళాడు. దానిలో 2 గదులుంటాయి. మొత్తం 4 అమ్మాయిలు అద్దెకుంటారు. దీప్తి, విజయ ఒక గదిలో, రమ, మేరీ ఇంకో గదిలో ఉంటారు. వాటి వెనుక పెరడు. దానిలో ఎక్కువ భాగం కొబ్బరి చెట్లు. ఆ కోనసీమ కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి. బాత్రూమ్, లెట్రిన్ అన్నీ కొబ్బరి చెట్ల మధ్యనే. వేణుకు ఆ వాతావరణం బాగా నచ్చింది. సాయంత్రం టైలరింగ్ టీచర్తో మరో 2 దీప్తి సినిమాకు బయలుదేరింది. వేణు కూడా వారితో వెళ్ళాడు. షాపింగ్ కూడా చేశాడు. వేణుకు బయట తిరగాలంటే చాలా ఇష్టం. సినిమాలు కూడా అందరితో కలిసి సరదాగా చూస్తాడు. చాలామందికి చూపులేని వారు సినిమా ఎట్లా చూస్తారు అని పెద్ద సందేహం కలుగుతుంది. సినిమా అంటే వారి దృష్టిలో దృశ్యాలే, వాటిని చూడలేకపోతే వ్యర్థం అనుకుంటారు. కానీ వేణు ఒక సినిమాలోని కథను, దాని మలుపులను, నటీనటులు చెప్పే సంభాషణలను, దర్శకుని లోపాలను, స్క్రీన్ ప్లేలోని పొరపాట్లను, ప్రతి దర్శకునిలోని ప్రత్యేకతను విశ్లేషణపూర్వకంగా వివరించినప్పుడు సందేహించిన వారే ప్రశంసలను కురిపించేవారు. అంధులలో చర్మచక్షువుల కన్నా శక్తివంతమైన మనోనేత్రం ఉంటుందని, అది విషయాలను లోతుగా స్పృశిస్తుందని, మనిషిలోని ఊహాశక్తి అన్నింటికన్నా ప్రధానమైనదని వారు గ్రహించేవారు. ఆ తర్వాత ఎవరైనా వేణు సినిమా కానీ, విహారయాత్ర కానీ చూడడాన్ని సందేహిస్తే వేణుకన్నా ముందే అతన్ని తెలిసిన వారు సమాధానం చెప్పేవారు. అట్టి సమయాలలో వేణు మనసులో కలిగే ఆనందం వర్ణనాతీతం. అందువలన తన ఊహాశక్తితోనే చూపున్న వారితో అన్నింటినీ సమానంగా పంచుకునేవాడు, కలిసిపోయేవాడు. రాజోల్లో వేణుకు బాగా నచ్చిన విషయం మహిళలు కూడా షాపులలో మగవారితో సమానంగా పనిచేయడం. అవసరమైతే స్త్రీలు షాపులను నడిపితే పురుషులు మరో పనులను చూసేవారు. ఆ విధంగా ఇరువురు కలిసి సంపాదించడం వల్ల ఆర్థిక స్వాతంత్రం సంపాదించడమే కాక కుటుంబాన్ని, ఆదాయాన్ని పెంచుకునేవారు. ఈ పద్ధతి అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే బాగుండును అనిపించింది వేణుకు. అయితే అది సులభ సాధ్యమా? మరునాడు రమణ మాస్టర్ దగ్గర శిక్షణకు సంబంధించిన ధృవపత్రాలను తీసుకొని గౌరవపూర్వకమైన మాస్టారు స్నేహితుల వీడుకోలు అందుకొని దీప్తితో వేణు హైదరాబాదు బయలుదేరాడు. దీప్తికి 3 నెలల ఆంధ్ర ప్రాంతపు అనుభవాలకు తెరపడింది. వారి వియోగానికి కాలం వీడుకోలు పలికింది. కానీ ఎన్ని కష్టాలనైనా వేణు దీప్తులు అనుభవించినా వారిలోని చైతన్యము, ధైర్యస్థైర్యాలు, ఆత్మవిశ్వాసం, దృఢ నమ్మకం చెక్కు చెదరలేదు. అంతేకాదు ఎట్టి కార్యాలలోనైనా సాధింపవచ్చుననే నమ్మకం కుదిరింది. అది జీవన ప్రయాణంలో చాలా విలువైంది. ఎన్ని అపవాదులనే, తుఫానులనైనా, అనే ఉప్పెనలనైనా ఎదుర్కొని ప్రయాణింపగల శక్తిని ఆ అనుభవం అందించింది. దానివల్లనే వారి సాంసారిక నౌక తొణకక బెణకక ముందుకు సాగిపోయింది. కోనసీమ కొబ్బరి చెట్లను, పచ్చని పంట పొలాలను, పారే నీటి కాలువలను, పవిత్రమైన వశిష్ఠ గోదావరిని దాటి నర్సాపూర్ చేరుకున్నారు. అక్కడ రైలెక్కి తూర్పు కనుమలను దాటి పడమటి వైపు ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు.
దీప్తికి మహదానందం కలిగింది. తల్లికి దూరమైన బిడ్డ తిరిగి వచ్చి మాతృత్వపు ఒడిలో నిద్రించినట్లు దీప్తి వేణు పరిష్పంగంలో సోలిపోయింది. ఆమె స్పర్శలో అనిర్వచనమైన ఆనందం, ఆత్మవిశ్వాసం కలిగాయి వేణుకు. తప్పో ఒప్పో వేణు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమాత్రం ఆలోచింపక సంశయింపక భర్త ఆజ్ఞను శిరసావహించింది దీప్తి. ఇంతకన్నా భర్తకు కావలసిన భాగ్యం ఏముంటుందనుకున్నాడు వేణు. గర్వంగా దీప్తికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అభినందించాడు. వేణు డిగ్రీ పరీక్షల కొరకు స్థిరచిత్తుడయ్యాడు. దీప్తి అతనికి పుస్తకాలను శ్రద్ధగా చదువుతున్నది. మధ్యలో రాజోలు, ముచ్చట్లు, తమాషాలు చెప్తున్నది. ఆమె మాటల్లో హాస్యరసం బాగా పండుతుంది. ఆ మాటలు వేణుకు ఆనంద ధారలవుతాయి. పరీక్షలు ఆరంభమయ్యాయి. మొదట అతని అభిమాన విషయం చరిత్ర. సంతృప్తికరంగా ప్రతి సబ్జెక్టు ప్రథమ ద్వితీయ సంవత్సరానికి ఒక్కొక్కటి, తృతీయ సంవత్సరంలో 2 పేపర్లు, మొత్తం 4 వరుసగా రాయాలి. తర్వాత రాజకీయ శాస్త్రం 4 పేపర్లు మామూలుగా రాశాడు. పొలిటికల్ థాట్ వేణుకి ఎక్కువగా అర్థమయ్యేది కాదు, అంటే ఆసక్తి తక్కువ అన్నమాట. తర్వాత పరిపాలనా శాస్త్రం 4 పేపర్లు మొదలయ్యాయి. ఆ సబ్జెక్టులో వేణుకు ఆసక్తి లేదు కనుక తక్కువ స్థాయిలో రాశాడు. మొత్తానికి డిగ్రీ పూర్తయింది. చివరి పరీక్ష రాసి కళాశాల నుండి వెనుదిరిగి వచ్చేటప్పుడు వేణు మనసు కలుక్కుమంది. 3 సంవత్సరాల క్రితం కళాశాల మెట్లపై అడుగులు పడినప్పుడు ఎంతో నూతనత్వము, చైతన్యభరితము, ఆశాతత్వము మనసులో నిండిపోయాయి. కళ్ళ ముందు ఎన్నెన్నో రంగురంగుల భవిష్యత్తు స్వప్నాలు. అప్పుడు వాటిలో కొన్ని మాత్రమే రూపం దాల్చాయి, మరికొన్ని కనిపించకుండా మాయమయ్యాయి. పూచిన పూలన్నీ ఫలాలు మారవు కదా. ఈ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జరగాలని కోరుకోవడం అత్యాశే కదా అనుకున్నాడు నిరాశగా వేణు. చివరిసారి పారడైజ్ హోటల్లో బిర్యానీ తిని తమను ప్రతిరోజు అలపెరగక మోసిన నంబర్ 45 బస్సుకు కృతజ్ఞతలు తెలుపుకొని యాకత్పురా చేరుకున్నారు. మిత్రులు సిద్ధారెడ్డి, వేణులు స్నేహం కలకాలం నిలవవచ్చు కానీ కలిసి పయనించే అవకాశం చాలా తక్కువ. పీజీలో ఇద్దరికి ఒకే సబ్జెక్టులో సీటు రావడం సంభవిస్తే అడుగులు కలుస్తాయి, లేదా ఎవరి దారి వారిది అనుకుంటూ మిత్రులు ఇద్దరు చెరువు వైపు నడక సాగించారు. సుదీర్ఘమైన జీవన ప్రయాణంలో ఎందరో కలుస్తారు, తోడుగా నడుస్తారు, తర్వాత విడిపోతారు. పీయూసీ వరకు సూర్యనారాయణ, బీఏలో టి సిద్ధారెడ్డి ప్రియమిత్రులయ్యారు. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఎవరు కలుస్తారో కాలమే చెప్పాలి. డిగ్రీ పరీక్షలు ముగిశాయి కనుక వేణు దీప్తులు స్వగ్రామం వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే తనకు డిగ్రీలో వచ్చిన స్కాలర్షిప్ డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంఏలో సీటు రాకపోయినా కొంతకాలమైనా హైదరాబాద్ అద్దె గదిలో ఉండగలగాలి. చాలా గడ్డు పరిస్థితులు రానున్నవి. తమ చేతుల్లో ఉన్నవి అనుకున్నవి పూర్తయ్యాయి. ఇక తమ ప్రయత్న లోపం లేకున్నా చేతికి అందనివి ఎన్నో ఉంటాయి. అట్టి వాటిలో ఎంఏ సీటు కూడా ఒకటి. దాన్ని సాధించాలంటే ఎంట్రన్స్ పరీక్ష తప్పక రాయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయపు నియమం. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిగ్రీ మార్కుల ఆధారంగా పీజీలలో ప్రవేశం లభిస్తుంది, కానీ అంత దూరం తాను వెళ్ళలేదు. డిగ్రీ మార్కులు కూడా ప్రవేశం దొరికే స్థాయిలో వస్తాయో రావో తెలియదు. అందువలన అంతా అనిశ్చితంగా ఉంది పరిస్థితి. ఏదేమైనా సరే, ఒకసారి ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత, అత్తమ్మకు నచ్చని విధంగా దీప్తి ప్రవర్తించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళడం తనకేమాత్రం ఇష్టం లేదని ఆమె గట్టిగా చెప్పింది. ఒకవైపు భార్య మాట, మరోవైపు ఆర్థిక స్థితిగతులు, ఇంకోవైపు అనిశ్చితి. వీటన్నింటి నడుమ వేణు మనసు తీవ్రమైన బాధకు గురవుతున్నది. నడిసంద్రంలో తుఫాన్లో చిక్కిన నావ వలె కొట్టుకుపోతున్నది. తన ప్రయత్నం ఎంత ఉన్నా బలీయమైన కాలం ముందు స్వల్పమే కదా అనుకున్నాడు వేణు, ఎటూ తేల్చుకోలేక. ఇంతలో ఎంట్రన్స్ పరీక్షల కొరకు రుసుము చెల్లించి అప్లికేషన్లను పంపుకునే తేదీలను ప్రకటించారు. తమకు ఏ సబ్జెక్టులపై ఇష్టమో వాటి కోసం విడివిడిగా అప్లికేషన్ పంపుకోవాలి. సిద్ధారెడ్డి, వేణు సుదీర్ఘంగా ఆలోచించి తమ అభీష్టాలను ఏర్పరచుకున్నారు. సిద్ధారెడ్డి పొలిటికల్ సైన్స్, హిస్టరీలలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. వేణుకు చరిత్ర అంటే చాలా ఇష్టం, కానీ దానిలో ఇంతవరకు 10 మంది వరకు అంధులు పీజీ చేసిన 4-5 సంవత్సరాల నుండి నిరుద్యోగులుగా ఉన్నారు. తాను కూడా చేస్తే తనకు ఉద్యోగం వారి తర్వాత వస్తుంది, ఎంతకాలం పడుతుందో తెలియదు. నిరీక్షించడం తన వల్ల కాదు. పెళ్ళి కాకపోతే ఎంతకాలమైనా ఎదురు చూడవచ్చు.
అదృష్టమో దురదృష్టమో ఇంతవరకు సంతానం కలగలేదు కనుక సర్దుకుని జీవిస్తున్నారు స్వతంత్రంగా. లేకపోతే ఇంట్లోనే బానిసల వలె కోర్కెలను చంపుకొని ఉండవలసి వచ్చేది. తాను తెలుగు పండిట్ శిక్షణ పూర్తి చేసిన, దీప్తి టైలరింగ్ శిక్షణ సగం వరకు చేసిన అనుకూల ఫలితాలు రాలేవు. వస్తాయన్న నమ్మకము లేదు. ఇట్టి పరిస్థితుల్లో ఇష్టమైన దాన్ని వదులుకోక తప్పదు. అమూల్యమైన సాధననే పోగొట్టుకున్న తర్వాత చరిత్రను సబ్జెక్టును వదులుకోవడం లెక్కలోనిది కాదు కదా అనుకున్నాడు వేణు నిరాశగా. ఇక పొలిటికల్ సైన్స్ విషయంలో కూడా 2-3 పీజీ పూర్తి చేసిన వారున్నారు. దానిపై వేణుకి ఇష్టం కూడా తక్కువే. పరిపాలనా శాస్త్ర విషయంలో జూనియర్ కళాశాలలో లెక్చరర్లుగా నియమించడం జరగడం లేదు కనుక దాని పట్ల వేణుకి ఇష్టం లేదు. అంధులు ఇష్టపడే మరో సబ్జెక్టు హిందీ. దానికి సెకండ్ లాంగ్వేజ్గా బోధించడం సులభమని వారి ఉద్దేశం. కానీ వేణుకి ఆ సబ్జెక్టు మెట్రికులేషన్లో కానీ పీయూసీలో కానీ సెకండ్ లాంగ్వేజ్ లేదు కనుక పీజీ చేయడానికి అతనికి అర్హత లేదు. వేణుకి అది ఇష్టం కూడా లేదు. ఇక మిగిలినవి తెలుగు, ఇంగ్లీషు వేణుకు చాలా దూరం. అందువలన చివరకు తెలుగు పీజీ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. చదవడం, బోధించడం చాలా కష్టమని. పద్యాలను, వాటిలోని పదాలను విడదీయడం చూపులేని వారికి సాధ్యం కాదని తెలుగును సంస్కృతంతో పరిచయం ఉన్న బ్రాహ్మణులు మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారని చాలామంది అంధుల అభిప్రాయాలు. కనుక తెలుగులో పీజీ చేయవద్దని సలహాలు కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 2 మాత్రమే పీజీ పూర్తి చేసి జూనియర్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. అందువలన తెలుగులో పీజీ చేసి త్వరగా ఉద్యోగం సంపాదించుకోవాలని వేణు భావించాడు. కష్టాలకెప్పుడూ అతడు భయపడడు. వాటిని ఇష్టాలుగా మార్చుకుంటాడు. అభిమానం పెంచుకుంటాడు. సమస్యలుంటే ధైర్యంగా, పట్టుదలగా పరిష్కరించుకుంటాడు. ముందుకు సాగుతాడు. లక్ష్యాన్ని చేరుతాడు. చివరకు తెలుగు, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. 2 నెలల సమయం ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి ఉన్నందువలన స్వగ్రామానికి సహచరితో బయలుదేరాడు. ఇల్లంతా కొంత ఎప్పటికన్నా కళకళలాడుతున్నది. వేణుకు కొంత ఆశ్చర్యం కలిగిన విషయం తెలుసుకొని సంతోషించాడు. చెల్లెలు పావనికి పెళ్లి కుదిరింది. ఆమెతో పాటు తమ్ముడు జగన్నాథ్కి కూడా పెళ్లి కుదిరింది. ఇద్దరిది ఇంచుమించుగా 2 రోజుల వ్యవధిలో పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు. వేసవి సెలవుల్లో మే నెలలో అవి జరుగుతాయి. దీప్తి తర్వాత మరో కొత్త అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. కొత్తగా వచ్చే కోడలకు దీప్తి కన్నా రెట్టింపు గౌరవాలుంటాయని వేణుకు తెలుసు. అందుకు కారణం దీప్తి వలె ఆ అమ్మాయి పేదరాలు కాదు. మధ్యతరగతి కుటుంబం. పెళ్లి పనులు ఊపందుకున్నాయి. చుట్టాలు వస్తున్నారు. వేణు కుటుంబం పూర్తిగా పల్లెసీమకు చెందింది. సాంప్రదాయాలకు పెట్టింది పేరు. నాగరికపు వాసన వేణు కంటిచూపు చికిత్స వలన ఆ కుటుంబంలో కొంత పెరిగింది. వారి చుట్టరికాలు, ఇరుగు పొరుగు వారు కూడా పూర్తి సంప్రదాయవాదులే. అందువల్ల స్త్రీలకు పెళ్ళిళ్ళు, పురుళ్ళు తప్ప మరో ప్రపంచం కనిపించదు. 1970లో వేణు వివాహం జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఇలాంటి పెద్ద శుభకార్యం జరగలేదు. కాబట్టి ఆ ఆనందంలో దీప్తికి సంతానం కలగలేదనే విషయం ఎక్కువగా ప్రస్తావింపబడలేదు. తల్లి సరళమ్మ కానీ, వేణుబావ లక్ష్మారెడ్డి కానీ, అక్కయ్యలు కానీ ఆ ప్రస్తావన తీసుకురారు. కారణం, సంతానం కోసం దీప్తిని డాక్టర్ల దగ్గరికి తీసుకుపోవాలి. అందుకు డబ్బు ఖర్చు చేయాలి. దాని కొరకు అవసరమైతే అప్పు చేయాలి. అది వారికి ఇష్టం ఉండక కష్టం అనిపిస్తుంది. పెళ్లి దగ్గర పడిన కొద్దీ, చుట్టాలు ఎక్కువైన కొద్దీ దీప్తి సంతోషానికి బదులు సంతాపం అధికమైంది. నలుగురిని పలకరించాలంటే ఆమెకు భయం కలిగేది. చాలా వరకు నలుగురు లేని చోట పనులు చేస్తూ ఉండిపోయేది. పెద్ద కోడలుగా తాను చేయవలసిన అధికారం కానీ, ఆడంబరం కానీ ఆమె చేయడం లేదు. కారణం, వేణుకు ఎట్టి అధికారాలు లేవు కనుక. ప్రేక్షకుని వలె ఒక చోట కూర్చొని సందడిని గమనిస్తూ ఎవరైనా పలకరిస్తే కొద్దిసేపు మాట్లాడుతూ వేణు గడిపేవాడు. పెళ్లి సమయం రానే వచ్చింది. పావని అమ్మాయి గనుక మొదట జరుగుతుంది. అందులో ప్రధాన పాత్ర వేణు, దీప్తిలదే. ప్రకృతి పరంగా సిద్ధించిన జ్యేష్ఠుడైన వేణు తండ్రి మరణించడం వల్ల పెద్దవాడిగా కన్యాదానపు హక్కు అతనికి దక్కింది. వేణు, దీప్తులు ఎంతో సంతోషించారు. ఒక ఆడపిల్లను వరుని పాదాలు కడిగి కన్యాదానం చేస్తే స్వర్గప్రాప్తి లభిస్తుందని హైందవుల నమ్మకం. అట్టి సదవకాశం వేణు దంపతులకు సునాయాసంగా లభించినందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు.